హాయ్ ఎవ్రీవన్. మొన్న అయితే అందరు కలిసి మొక్కలు ఎలాగోలా నాటేస్తాం. ఈరోజు మా ప్రొఫెసర్ పడల్ సార్ గారు అయితే ప్రతి ఒక్క మొక్క మెడిసినల్ వాల్యూని ఎక్స్ప్లెయిన్ చేస్తామని అన్నారు. So ఇది దీని అబౌట్ దిస్ ట్రీ. Now I explain about this tree. రండి. Yeah. బెల్లారిక. టెర్మినాలియా బెల్లారిక. స్థానికాయ త్రిశూల ఫలం అనే అంటారు. పూర్ణంలో త్రిఫల పూర్ణంలో దీన్ని ఈ ఫలాన్ని మొక్క కేరియోటా యూరెన్స్ belongs to family. Which family? Caryota यूरेन्स belongs to Fame కదా? Yes, Fame. తెలుగులో జీరుగ చెట్టు అని అంటారు. సో వాట్ ఈస్ యూజ్ ఆఫ్ కేరియోటా యూరెన్స్? కేరియోటా యూరెన్స్ దీని నుంచి ఏంటి వస్తాయి? జీరుగా కళ్ళు వస్తాయి. తోడి అంటారు. Toddy yielding trees. No, Caryotite यूरेन्स is one of the best toddy yielding, and other toddy yieldings, other palm trees like తాటి చెట్టు, Borassus clavellifera. తాటి చెట్టు ఉంది, ఈత చెట్టు ఉంది, ఈత కళ్ళు. తాటి చెట్టు తాటికాయలు, ఈత చెట్టు ఈత కళ్ళు, కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు, జీరుగు చెట్టు జీరుగు కళ్ళు. ఇలా కళ్ళు ఇచ్చే మొక్కల్లో చాలా ఉన్నాయి. కేరియోటైక్ యూరెన్స్, దిస్ ఇస్ ద బెస్ట్ టోడ్ హీలింగ్. దిస్ తోడి ఈజ్ ఎక్సలెంట్ మెడిసినల్ వాల్యూ. సో తోడి ఎక్కువ తీసుకుంటే ఇందులో సమ్ ఇమ్యూనిటీ ఉంటుంది. తోడి ఎక్కువ తాగితే ఒక మంచి ఇమ్యూనిటీ కలుగుతుంది. ఆ ఇమ్యూనిటీ ఏంటో తెలుసా? ఆ ఇమ్యూనిటీ నేను చెప్పను. ఓకే, మంచి ఇమ్యూనిటీ. కేరియోటా తాటి కళ్ళు ఈత కళ్ళు కంటే దీని కళ్ళు అనేది చాలా అలాగే మిమ్మల్ని తాగమని నేను చెప్పను. సో అలాగే నా అబ్బాయిలు బాగుంటుందని చెప్పి మన ఊళ్ళో ఉంటాయి గెస్ట్ హౌస్ దగ్గర నుండి అమ్ముతూ ఉంటాయి. ప్రిన్సిపాల్ గారు వచ్చారు. సో అప్పుడు తోడి తీసుకున్నాను. మా గురువు గారు వెంకటేశ్వర ప్రొఫెసర్ అయితే వచ్చారు కదా, సారు తోడి తీసుకుంటారు. ఫార్మసీ ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఓకే. అయితే తోడి అండ్ అనదర్ ఇంపార్టెంట్ కేరియోటా యూరెన్స్. దీనికి యాక్సిలరీ బర్డ్స్ ఉంటాయి. యాక్సిలరీ బడ్, ఆ యాక్సిలరీ బడ్, టెండర్ యాక్సిలరీ బర్డ్స్. అవి టెండర్ తింటే చాలా రుచిగా ఉంటాయి. గ్రీవప్ మొగ్గలు ఉంటాయి. ఆ గ్రీవప్ మొగ్గలు కనుకుల దగ్గర ఉంటాయి. అది కట్ చేసుకొని అవి తింటాం. అంత టేస్టీగా ఉంటుంది. సో ఇది మార్వెలస్ మారేది. సో బిల్వ పత్రం అంటారు కదా. చిన్నప్పుడు ఏంటంటే ఈ పత్రాలు ఉన్నాయి కదా, ఈ పత్రాలు డ్రై చేసి దీని మనకు ఈ నెక్స్ట్ అదే జలుబు ఉన్నప్పుడు, మెయిన్లీ జలుబు, రైనీ సీజన్లో వచ్చే జలుబు ఉంటాయి. వీటిని డ్రై చేసి వీటిని పొగ పెడతారు. ఆ పొగ మనం ఫినైల్ చేస్తే పీల్చుకుంటే వెంటనే తగ్గిపోయింది, కోల్డ్ తగ్గిపోయింది. ఇప్పుడు ఏంటి, మనం కోల్డ్ చేస్తే ఏం చేస్తున్నాం? టాబ్లెట్స్ అంటే యాంటీబయాటిక్స్ వాడేస్తాం. యాంటీబయాటిక్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా, సింథటిక్ డ్రగ్ కదా అది. సో ఇవి నేచురల్గా మన ఇంట్లో ఇప్పుడు కూడా పల్లెటూరులో, రూరల్ ఏరియాలో ఈ లీపు డ్రై చేసి ఈ చిన్నపిల్లలకి పెడుతూ ఉంటారు. ఇంట్లో పొగ కూడా పెడుతుంటారు. అంటే ఇందులో మంచి మెడిసినల్ వాల్యూస్ అంటే యాంటీ బాక్టీరియల్ నేచర్ ఉంటుంది. వెలగకాయ, పెరోనియా ఎలిఫాంటా, పెరోనియా జీనస్ పెరోనియా వెలగకాయలు కూడా చాలా మంచి మెడిసినల్ వాల్యూ ఉంటుంది. సో అనేక రకాల పూజల్లో వాడుతాం. పూజల్లో కూడా వినాయక చవితి మనం వినాయక చవితిలో ఈ వెలగకాయలు మనం పూజిస్తాం. సో మరి ఇది ఎంత సాక్రీడ్ ప్లాంట్. సాక్రీ అంటే దేవత
దేవత ట్రీ కింద దీన్ని మనం తెలుసుకోవాలి. సక్రీడ్ ట్రీ అని అంటారు. మరి ఇంకా ఇది మెడిసినల్ వాల్యూస్, లోపల కాంపౌండ్స్ అనేవి మంచి మంచి కాంపౌండ్స్ ఉంటాయి. దీనిలో ఫ్రూట్లో ఉంటుంది, ఈ లీఫ్లో ఉంటుంది. లీఫ్లో మంచి కాంపౌండ్స్ ఉంటాయి. ఇది ఎడిబుల్ మోడల్స్. ఇది పెద్ద ఫ్రూట్స్ వస్తాయి. వీటిని మనం మల్బరీ పురుగులు కంటే వీటి ఏంటంటారు, పట్టు పురుగులు కానీ ఇవి పనికిరాదు. పట్టు పురుగులకి వీటికంటే వేరేది ఉంటుంది. అవి కొంచెం స్మూత్గా ఉంటాయి, లీఫ్ చాలా స్మూత్గా ఉంటాయి. అవి అయితే మనం పట్టు పురుగులు వాడతాం. ఇదేంటంటే ఫ్రూట్ పెద్దది వస్తుంది. ఫ్రూట్ తినడానికి ఫ్రూట్ చాలా ఎడిబుల్ ఫ్రూట్. సో మన మోడల్ సాల్బా హైబ్రిడ్ ఇది చిన్నకాయ, పెద్ద కాయలు వస్తాయి. నెక్స్ట్ వచ్చారనుకో ఒక 2 years ఇంగ్లీకా ఫ్యామిలీ సో ఉసిరికాయ ఒక తీయగలంటే మీకు విటమిన్ సి అనేది కంటెంట్ యాంటీ ఆక్సిడెంట్గా. ఇవి ఏంటంటే పెద్ద కాయలు వస్తాయి. ఇలాంటి మన దగ్గర లేవు, చిన్న కాయలు ఉన్నాయి. ఉసిరి పెద్ద కాయలు లేవని చెప్పి ఇవి తీసుకొచ్చాం. పెద్ద ఉసిరికాయలు మన దగ్గర ఉండాలని చెప్పేసి. సో దిస్ ఇస్ నెక్స్ట్ పనస, కూరపనస కలిగితే ఆర్టోకార్పస్ అల్పిస్. మనకు ఆర్టోకార్పస్ ఎపిలోపిల్లా. మనం తినే కనుక ఆర్టోకార్పస్ ఎపిలోపిల్లా. పంచకాయలు ఎక్కడ వస్తాయి జనరల్గా? పైన వస్తాయి. మరి ముదిరిన కాండాలపైన వస్తాయి. ముదిరిన కాండాలపైన పుష్పాలు వస్తే దానిని ఏమంటారు చెప్పండి? ముదిరిన కాండాలపైన ఇప్పుడు కోకా ఉంది. కోకా కూడా కాండం పైన, ఈ స్టెమ్ పైనే వస్తుంది. కాండం ఏంటి ముదిరిన కాండం పైన కోక ఉంటుంది. పనస కూడా ముదిరిన కాండం పైన వస్తుంది. ఇలా ముదిరిన కాండాలపైన పుష్ప విన్యాసాలు ఏర్పడితే దాని దగ్గరికి వచ్చేది కెరియోఫిలియా అన్నారు. కాలీఫ్లోరీ అని అంటారు. కాలీఫ్లోరీ అయినా పుష్పాలు ఏర్పడితే, పుష్ప విన్యాసాలు వస్తే కాలీఫ్లోరీ అని. ఇది ఇలా కాదు. ఈ పనసలో మాత్రం ఈ యాక్సిలరీ బర్డ్స్ ఉంటాయి, బ్రాంచెస్ వస్తాయి. ఈ బ్రాంచెస్ వచ్చి ప్రతి బ్రాంచ్ టెర్మినల్ అంటే ఏంటి? ఏ బర్డ్ వస్తుంది? టెర్మినల్ బర్డ్స్ వచ్చి అక్కడ ఫ్రూట్ వస్తుంది. పనసకి ఎక్కడ వస్తుంది? మామూలు జనరల్గా దీని మీద వస్తుంది. కానీ దీనికి కాయలు ఎక్కడ వస్తాయి? టెర్మినల్ బర్డ్ దగ్గర. అది ఆ బర్డే మోడిఫై ఇంటూ ఇన్ఫ్లోరెసెన్స్. టెర్మినల్ బర్డ్స్ మోడిఫై ఇంటూ reproductive suit.